జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు ప్రారంభం. కార్యకర్తలకు రక్షణకే తొలి ప్రాధాన్యం. జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో గురువారం ప్రారంభమైంది. స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెంకటగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అనిల్ రామారావు మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఉద్యమి సభ్యత్వం పొందేవారు 400 రూపాయలు చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాలి. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు పార్టీ తరపున 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు అనిల్ రామారావు వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు వారి కుటుంబాలకు అండగా నిలువబడే ఈ బీమా పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాపూరు జనసేన నాయకులు జిల్లా సంయుక్త కార్యదర్శి అరవ రాజేష్, కోన రవిశంకర్, ఉపాధ్యక్షులు రిజ్వానా బాషా, ముస్లిం మైనారిటీ రాపూరు మండల నాయకులు నివాస్, సర్వేపల్లి వేమయ్య, మేకల తదితరులు పాల్గొన్నారు. అనిల్ రామారావు గారికి, మిగతా నాయకులకి, లోకల్గా యామయ్య గారికి, మన జనసేన కార్యకర్తలకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫిబ్రవరి 26 అనగా ఈరోజు నుండి మన క్రియాశీలక సభ్యత్వాలు స్టార్ట్ అవుతున్నాయి. మన మద్దులమడుగు సెంటర్లో అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. 2014 నుంచి మన పవన్ కళ్యాణ్ గారు ఒక్క సభ్యత్వంతో స్టార్ట్ అయింది జర్నీ. ఈ రోజుకి కొన్ని లక్షలు విజయవంతంగా కొన్ని లక్షలకు చేరింది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పెరిగిన, మనం అనుకున్న సంఖ్య కంటే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి మనకు పవన్ కళ్యాణ్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారి కింద పనిచేసిన ప్రతి ఒక్కరికి రాపూరు మండల జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలండి. జనసేన కార్యకర్తలకి ఒక క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఏదైనా జరగడానికి జరిగి వాళ్ళ కుటుంబం రోడ్డును పడకుండా మన పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వం చేసుకోమని పైనుంచి ఆదేశించడం జరిగింది. అది ప్రతి ఒక్క జనసేన కుటుంబం, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు ఇది విజయవంతంగా చేయవలసిందిగా నేను కోరుకున్నాను. ప్రతి ఒక్క జనసేన కార్యకర్త ఎప్పుడు కూడా జనసేన కార్యకర్తకు జనసేన అండగా ఉంటుంది. ఏ పార్టీలో లేనంతగా గ్రౌండ్ నుంచి పై దాకా ఎంతో విజయవంతంగా స్టార్ట్ అవుతుంది ఈ క్రియాశీలక సభ్యత్వం. ఆ కుటుంబానికి ఎంత భరోసా ఇస్తున్నారంటే మన పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి ముందుగా చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబం రోడ్డున పడకుండా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఈ కార్యక్రమానికి నన్ను నమ్మి నేనున్నాను, మీరు రాపూర్లో ప్రోగ్రాం చేయండి, నేనున్నాను అని చెప్పి నన్ను నమ్మి వచ్చినటువంటి జనసేన నాయకులు వెంకటగిరి నియోజకవర్గం నుంచి అనిల్ రావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై హింద్. రాపూరు మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాపూరు మండలంలో నేను ఏ ప్రోగ్రాం చేసినా కానీ ఇప్పుడున్న మీడియా మిత్రులు చాలా కోఆపరేట్ చేస్తారు జనసేనకి. వాళ్ళకి నా గుండె లోతుల్లో నుంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏంటంటే జనసేన పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ ఎత్తున క్రియాశీల సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం జనసేన పార్టీ నుంచి. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం వెంకటగిరి పట్టణం అండ్ రూరల్ సంబంధించిన ప్రారంభోత్సవాన్ని శ్రీ పోలేరమ్మ అమ్మవారి దీవెనలతో ప్రారంభించాం. అలాగే ఈరోజు సాయంత్రం మన నివాస్ అండ్ వేమయ్య వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో మన రాపూరు మండలంలో కూడా క్రియాశీల సభ్యత్వాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చాం. క్రియాశీల సభ్యత్వంలో మనం చూసుకుంటే 3 రకాల సభ్యత్వాలు ఉన్నాయి. అది ఉద్యమి, సాధిక్ మరియు ప్రదాత. ఉద్యమి అంటే ఉద్యమించేవాడినే ఉద్యమి అంటారు. జనసేన పార్టీలో ఎవరైతే ఉద్యమాలను చేస్తారో
జనసేన పార్టీ అభివృద్ధి కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ఉద్యమి అంటారు. సాదిక్ అంటే ఉద్యమీయులందరినీ ఏకదాటిగా నడిపించి జనసేన పార్టీని ఒక స్ట్రక్చర్ వేలో నడిపించి పనిచేసే విధంగా చేసేవాడినే సాదిక్ అంటారు. ఇక ప్రదాత జనసేన పార్టీ అంటే చాలామందికి అభిమానం ఉండొచ్చు, కానీ డైరెక్ట్గా పార్టీలో వచ్చి పనిచేయలేరు. అలాంటి వ్యక్తులందరూ జనసేన పార్టీకి అండగా ఉండడానికే ఈ సాదిక్ని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరైతే సాదిక్గా ఉంటారో వాళ్ళందరూ వాళ్ళు ఆర్థిక పరంగాను వాళ్ళు ఆలోచన పరంగాను జనసేన పార్టీకి వాళ్ళ ఐడియాలజీని పంచుకునే విధంగా సాదిక్లు అవ్వచ్చు. కాబట్టి ఈ రాపూరు మండలం ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ఈ 3 రకాల సభ్యత్వాలని మీరు ఏదో ఒక సభ్యత్వం మీకు సూట్ అయ్యే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా సాదికులు మీ దగ్గరకు వస్తారు. మీరు ఉద్యమీ సభ్యత్వాన్ని తీసుకొని జనసేన పార్టీని మరింత రాపూరు మండలంలో, నాకు తెలిసి నేను పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ ఒక మీటింగ్ పెడితే భారీ ఎత్తున జనసంద్రోహం వచ్చి మనం మీటింగ్లు జరుపుకున్న రోజులు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఉన్నారో ఇక్కడ నాయకులందరూ దయచేసి జనసేన పార్టీని బలోపేతానికి ఇంకా బాగా గట్టిగా కృషి చేసి మన జెండాని గట్టిగా ఎగరేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చివరిగా మన రాపూరు మండలం నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకి గుండె లోతులో ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సభ్యత్వాన్ని మీరు మామూలుగా అయితే 500 రూపాయలు ఉన్న సభ్యత్వాన్ని 400 రూపాయలకి తగ్గించి మొదటి సభ్యత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు 2 కోట్లు పెట్టి తను సినిమాలో నటించిన డబ్బులు, తన సొంత డబ్బులను పార్టీకి 2 కోట్లు విరాళంగా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఆయన బాటలో మేము నడిచినందుకు మనస్ఫూర్తిగా మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై హింద్. నియోజకవర్గంలో క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు బీమా ఉంటుంది. వాళ్ళు ఏదైనా సడన్గా యాక్సిడెంట్ జరిగి చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వస్తుంది. మా వెంకటగిరి టౌన్లో కూడా ఒక అబ్బాయి నితీష్ అనే అబ్బాయి చనిపోతే 5 లక్షలు వచ్చింది. అలాగే రాపూర్ మండలంలో లాస్ట్ ఇయర్ 3 చెక్కులు వచ్చినాయి. 3 యాక్సిడెంట్లో చనిపోయినారు. వాళ్ళందరికీ పంగిలికి సంబంధించిన ఒకతను, రాపూర్కి సంబంధించిన 2, వాళ్ళకి 5 లక్షల చొప్పున జనసేన పార్టీ మా వేములపాటి అజయ్ కుమార్ గారు ఆయన సొంతంగా వాళ్ళ ఇంటికి వచ్చి మరీ వాళ్ళకి అందజేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తల్లూరి గారు ఆయన ఆదేశాలతో, అలాగే మమ్మల్ని ఎప్పుడు నడిపించే మా శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు ఆదేశాలతో చక్కగా ఈ జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటాం.